హలో హాయ్ గైస్, అందరికి అస్సలాము అలైకుం. 30 డేస్ ఫాస్టింగ్ ఛాలెంజ్ లో ఈ రోజు అయితే 5th డే అనమాట. ఎప్పుడు షెహరీ చేసుకోవడానికి 3:30కి లేసా నేను. ఈ రోజు అయితే 4కి లేసాను. చాలా అంటే చాలా భయంకరంగా నిద్ర వచ్చేసింది. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం తొందరగా షెహరీ చేసుకుని తొందరగా అయితే నమాజ్ చేసుకున్నాము. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరం రూమ్ కి వెళ్ళిపోయి 3 hours ప్రశాంతంగా స్లీప్ చేసి మేమైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కాలేజ్కి వచ్చినప్పటి నుంచి నిన్నట్లాగా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా సాగు కొట్టేశారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అవర్ లో ఫ్రెండ్స్ ఎలాగోలాగా టైం పాస్ చేశాను. ఇంకా మధ్యాహ్నం నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది. గ్యాప్ లేకుండా ర్యాప్ లాగా క్లాస్ అయితే చెప్తానే ఉన్నారు. నాకైతే ఒక పక్క నిద్ర వస్తుంది, ఒక పక్క ఆకలి వస్తుంది. కళ్ళు అయితే ఎర్రగా అయిపోయి ఇంకేం చేయాలో అర్థం కాక క్లాస్ అయితే అలానే వింటానే కూర్చున్నాను. ఇంకా క్లాస్ అయిపోతే డైరెక్ట్ రూమ్ కి వెళ్ళి నా లగేజ్ మొత్తం ఎత్తుకొని నేనైతే మా ఊరికైతే బయలుదేరాను. ఇప్పుడు మీ అందరికైతే ఒక డౌట్ రావచ్చు, ఏంటి బ్రో నువ్వు అయితే ఫాస్టింగ్ లో ఉన్నావు అంటే అలాగే ఊరికి వెళ్తున్నా అంటున్నావు, నువ్వు ఇఫ్తార్ ఎలా కంప్లీట్ చేస్తావు అని మీకైతే డౌట్ రావచ్చు. చెప్తా వినేసుకోండి. ట్రైన్ లో కూర్చొని మనకి ఇఫ్తారికి కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొని బయట పెట్టేసుకొని ఇఫ్తార్ టైం కంతా దువా చదివేసుకొని తినేయడమే. తినేసిన తర్వాత ప్రశాంతంగా 3 hours స్లీప్ వేసి బయటకి వచ్చి అలా చూస్తా ఉంటే అప్పుడైతే మా ఊరైతే వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్ గారికి కాల్ చేసి రమ్మని చెప్తే వాడు కూడా అయితే వచ్చేసాడు. సో నా ఈ రోజు ఇలాగైతే జరిగింది అనమాట. ఇంకా ఫైనల్లీ డే 5 కూడా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. డే 6 లో కలుసుకుందాము. అదనమాట మ్యాటర్ అయితే. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.